నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. పోయిన వారం భావుక సాహితీ సమూహంలో పొన్నాడమూర్తి గారు వేసిన చిత్రానికి నా ఎగ్ ప్రాసెస్ కథ ఆంటీ అదర్స్. టీవీ చూస్తున్న ప్రభాకర్, మాలతి పక్కన వచ్చి కూర్చుంది సుష్మిత. మీటింగ్స్ అయిపోయాయా అమ్మలు అడిగాడు ప్రభాకర్. అప్పుడే సాకేత్ కూడా గదిలో నుంచి వేళ్ళు విరుచుకుంటూ వచ్చి కూర్చొని, అమ్మయ్య ఈ రోజుకి ఖతం, 3 రోజులు సెలవు అన్నాడు. మాలతి లేచి నలుగురికి టీ పెట్టుకొని వచ్చింది. ఈ లాంగ్ వీకెండ్ ప్రోగ్రాం ఏంటి? ఆంటీ అంకుల్ని ఎటు తీసుకెళ్తున్నాము? సుష్మితను అడుగుతూనే టీ ఓ సిప్ తాకి, సూపర్ ఆంటీ అన్నాడు సాకేత్. మర్చిపోయావా? ఎల్లుండి సాటర్డే మా ఫ్రెండ్స్ను డిన్నర్కి పిలిచాను అంది సుష్మిత. ఓ అవును కదూ, గర్ల్స్ నైట్ ఏమో కదా. మరి మనమేం చేద్దాం అంకుల్? మామగారి వైపు చూస్తూ అడిగాడు. మనం పార్టీ చూస్తూ ఎంజాయ్ చేద్దాం జవాబిచ్చాడు ప్రభాకర్. అదేం కుదరదు డాడీ, జెంట్స్ ఆర్ నాట్ అలౌడ్, మిమ్మల్ని బయటకు తోలేస్తాం టీజింగ్గా అంది సుష్మిత. ఆ నెలలో సుష్మిత ఫ్రెండ్స్ ఇద్దరి బర్త్డే ఉంది. అందుకని సుష్మిత తన ఇంట్లో లేడీస్ రెట్రో థీమ్ పార్టీ అరేంజ్ చేసింది. ఇంతకీ తమరే కాలంలోకి వెళ్తున్నట్లు అంతకన్నా టీజింగ్గా అడిగాడు సాకేత్. అసలు ఈ రెట్రో థీమ్ పార్టీ అంటే ఏంటి? కుతూహలంగా అడిగింది మాలతి. ఇల్లు పాతకాలంలాగా డెకరేషన్ చేయటం, డ్రెస్సులు పాతకాలంవి వేసుకోవటము, మేకప్లు అలా అన్నమాట. మనం ఇప్పుడు 60, 70లలోని హిందీ సినిమా హీరోయిన్స్ గెటప్, మేకప్ చేసుకోవాలి వివరించింది సుష్మిత. అప్పుడే వచ్చిన ఏదో బాక్స్ను లోపలికి తీసుకొస్తూ అది విప్పతీసి చూసింది. అందులో రకరకాల డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయి. అవన్నీ తీసి చూపిస్తూ, ఈ మెరుపు కాగితాలు అట్టలతో నక్షత్రాలు షేప్లో చేసి దాని మీద హీరోయిన్ పేరు రాద్దాం. ఆ హీరోయిన్ల డ్రెస్అప్ అయిన అమ్మాయి అది పట్టుకొని క్యాట్ వాక్ చేస్తుంది. ఇదేమో కింద వేసే కార్పెట్, ఇదేమో బ్యాక్ డ్రాప్. ఒకటొకటిగా తీసి చూపించింది. ఇంతలోనే హఠాత్తుగా ఏదో గుర్తొచ్చినట్లు, మమ్మీ నువ్వే హీరోయిన్లా డ్రెస్అప్ అవుతావు అడిగింది. అవన్నీ చూస్తూ కూతురి మాటలు వింటున్న మాలతి, నేనెందుకులే, పిల్లలు మీరవ్వండి, నేను చూస్తాను మొహమాటంగా అంది. అంత మొహమాటం ఎందుకు? మేమేం అనుకోంలే. షర్మిళ, ముంతాజ్, ఆశా పరేఖ్ ఎవరిలాగైనా డ్రెస్అప్ అవ్వచ్చు అన్నాడు ప్రభాకర్. అవును మమ్మీ, ఆశా పరేఖ్, షర్మిళ లాగా అవుతే వేరే ఏమీ కొనక్కర్లేదు కూడా. ఆ హెయిర్ స్టైల్స్, ఆ రకంగా శారీ కట్టుకోవటం కూడా నువ్వు అప్పట్లో చేసుకునేదానివి కదా. ఆశా పరేఖ్ అయితే నీకు ఇష్టమైన పాట కూడా ఉంది. నువ్వు ఆశా పరేఖ్ అని భలే ఐడియా ఇచ్చావు డాడీ, సంబరపడిపోయింది సుష్మిత. నువ్వెవరిలా డ్రెస్అప్ అవుతున్నావు అడిగాడు సాకేత్. ఉమరావ్ జాన్లో రేఖాలాగా జవాబిచ్చింది. నలుగురు కలిసి పార్టీ ఐటమ్స్ అన్నీ చేశారు. ఇల్లంతా డెకరేట్ చేశారు. మాలతి, సుష్మిత కలిసి వంటలు చేశారు. కొన్ని బయట ఆర్డర్ ఇచ్చారు. అమ్మాయిలు పార్టీ చేసుకుంటుంటే మనము చేసుకుందాము, మా ఇంటికి వచ్చేయండి అని సాకేత్ ఫ్రెండ్ నీరవ్ ఇంట్లో జెంట్స్ గెట్ టుగెదర్ అరేంజ్ చేసి సాకేత్ను, ప్రభాకర్ను పిలిచాడు. పార్టీకి అంతా సెట్ అయింది. జూడా వేసుకునేందుకు జుట్టును బ్యాక్ కోమింగ్ చేసుకుంటూ, ఆ రోజులలో అంటే జుట్టు చాలా ఉండేది కాబట్టి బ్యాక్ కోమింగ్ అవసరం రాలేదు. అదే పెద్ద తట్టంత ముడి అయ్యేది. ఇప్పుడు బ్యాక్ కోమింగ్ చేయక తప్పటం లేదు. అంతా మీ మూలానే, మురిపెంగా ముగిడిని చూస్తూ గొణుక్కుంటోంది మాలతి. నీ గొణుగుడాపి కాస్త ఇటొచ్చి నా టై సరిచేయి పిలిచాడు ప్రభాకర్. ముడి వేసుకొని కుడి చెంప పక్కగా గులాబీని స్టైల్గా అమర్చుకొని వచ్చి టై వెనక కోట్ కాలర్ సర్దుతూ, మీకు డ్రెస్ కోడ్ లేదు కాబట్టి బతికిపోయాం. మిమ్మల్ని రెట్రో డ్రెస్ వేసుకోమంటే గొట్టం ప్యాంట్ ఎక్కించలేక చచ్చేవాళ్ళం నవ్వుతూ అంది. చాలే నవ్వు,
అయినా 70లకు గొట్టం ప్యాంట్లు తగ్గి బెల్ బాటమ్స్ వచ్చాయి అనుకుంటా అన్నాడు మాలతి నెత్తిన చిన్నగా దెబ్బ వేసి. ఇలా వేసుకుంటూ డాడీ వెనకే టైట్గా కట్టిన చీర, నెత్తిమీద కాస్త ఎత్తుగా ఉన్న ముడితో మమ్మీ మెట్లు దిగి వస్తుంటే వావ్ భలే ఉన్నారు అంది సుష్మిత సెల్లులో ఫోటో తీస్తూ. సుష్మిత ఎర్ర రంగు మెరుపుల గాగ్రా, పొడవాటి హ్యాంగింగ్స్, పెద్ద పతకం ఉన్న పాపిడి చీరతో అచ్చు రేఖలాగా తయారైంది. సాకేత్ మటుకు తన మామూలు డ్రెస్, జీన్స్, టీషర్ట్తో వచ్చాడు. మామ అల్లుళ్ళిద్దరూ వాళ్ళ పార్టీకి వెళ్ళారు. సుష్మిత స్నేహితులు ఒకరొకరే వచ్చారు. ఒకరు జీనతమ్మన్లా, ఒకరు పర్వీన్ బాబీలా, ఇంకోరు టిప్పు వల్ కపాడియాలా. ఇలా ఆనాటి హీరోయిన్స్ను గుర్తు చేస్తూ డ్రెస్సపై వచ్చారు. ఇల్లంతా సందడిగా వావ్ వావ్ అంటూ అమ్మాయిల కేకలు అల్లరులతో హోరెత్తిపోతుంది. ఇక హాల్ మధ్యలో పరిచిన రెడ్ కార్పెట్ మీద ఒకరొకరుగా వారు డ్రెస్ చేసుకున్న హీరోయిన్ పేరున్న స్టార్ కార్ట్ను పట్టుకొని బ్యాక్గ్రౌండ్లో ఆ హీరోయిన్ పాట వినిపిస్తుండగా క్యాట్ వాక్ చేయటం మొదలుపెట్టారు. మైకే చెలే జాంగి అని డింపుల్, అదేలేండి డూప్లికేట్ అచ్చం డింపుల్లా చేతులు విసురుతూ నడుం తిప్పుతూ వచ్చింది. సలామీ ఇస్క్ మేరే జాన్ పాట వస్తుంటే రేఖలాగా డాన్స్ చేస్తూ వచ్చింది సుష్మిత. దమ్మరే దమ్ అంటూ జీనతమాన్ వచ్చింది. ఇలా అందరూ ఆ హీరోయిన్స్ పాటతో వస్తుంటే ఒకటే చప్పట్లు, ఈలలు. అమ్మాయిల అల్లరిని ముచ్చటగా చూస్తున్న మాలతిని ఇప్పుడు మీ టర్న్ ఆంటీ అంది భాను. నేనా? వద్దులే మొహమాట పడిపోయింది. అబ్బా లే మమ్మీ లేపింది సుష్మిత. ఇక తప్పదన్నట్టు లేచి చీర సర్దుకొని కిషోర్ కుమార్ ఈల వేస్తూ పాడుతున్న పాట వస్తుంటే పాటకు తగినట్టుగా అడుగులు వేస్తూ వచ్చి మోడల్లా చీర కొంగు చేతి మీద వేసుకొని చుట్టూ తిరిగింది. అంతే, అమ్మాయిల చప్పట్లతో ఈలలతో హాల్ మోగిపోయింది. వావ్ ఆంటీ సూపర్, వావ్ ఆంటీ అదర్స్ అందరూ గోలగా అరిచేస్తూ మాలతి అడుగులో అడుగు వేశారు. ఇదండి కథ. విన్న మిత్రులకు ధన్యవాదాలు. మరి మీ అభిప్రాయం తెలుపుతారని ఎదురు చూస్తూ ఉంటాను. వచ్చే వారం దాకా సెలవా మరి. నమస్తే.